హలో వ్యూవర్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది 85 మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్ సెట్స్లో అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్లో లాస్ట్ క్లాస్లో మనం ఎడిషన్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం సబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాము. సో ఇది అర్థమెటికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్లో మనకి ఏ అర్థమెటికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసినా కూడా ఫ్లాగ్స్ అనేది సెట్ ఆర్ రీసెట్ అనేది అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి 5 ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, 85లో 5 ఫ్లాగ్స్లో అనేవి అప్డేట్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అంటే ఆల్ ఫ్లాగ్స్ షుడ్ బి ఎఫెక్టెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడుదాం. SUB అంటే సబ్స్ట్రాక్ట్, RS అంటే సోర్స్ రిజిస్టర్ అనమాట. అంటే ఇక్కడ మనకి మీనింగ్ చూడండి, ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ ఎట్లా వస్తుందంటే the content of the source registers are subtracted from the content of the accumulator in 2's complement method and the result is stored in the accumulator, and the result will be stored in the accumulator. The carry flag is a complement. Okay, అంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏ అక్యుములేటర్లోకి బిఫోర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. SUB B అంటున్నాం అంటే సబ్స్ట్రాక్ట్ ద కంటెంట్ ఆఫ్ B ఫ్రమ్ ది కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్. దట్ అక్యుములేటర్ విల్ నాట్ బి స్పెసిఫైడ్ డైరెక్ట్లీ, దట్ అక్యుములేటర్ విల్ బి స్పెసిఫైడ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్. ఓకే, and the final result will be stored in the accumulator. Why? Because accumulator is the default storage device. Okay, so before execution అక్యుములేటర్లో 25 అండ్ B అనే రిజిస్టర్లో 12 ఉంది అని అనుకుందాం. ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం 2's కాంప్లిమెంట్ మెథడ్ని యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా. సో 2's కాంప్లిమెంట్ మెథడ్లో ఇక్కడ మనము 12 తీసుకుంటున్నాం కాబట్టి దీనికి 2's కాంప్లిమెంట్ చేద్దాం. 12 అంటే ఎట్లాగా బైనరీ ఈక్వలెంట్ చూడండి, 0 0 0 1 ఈక్వలెంట్ అండ్ 2కి 0 0 1 0 అనమాట. దీన్ని మనం 2's కాంప్లిమెంట్లోకి చేయాలంటే ఫస్ట్ దీన్ని 1's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేయాలి. 1's కాంప్లిమెంట్ అంటే 0's ప్లేస్లో 1's గాను 1's ప్లేస్లో 0ని రీప్లేస్ చేసి 2's కాంప్లిమెంట్, ఇది 1's కాంప్లిమెంట్ అవుతుంది. దీనికి 2's కాంప్లిమెంట్ అంటే +1ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 1 0 1 1 1 0 1 1 ఇట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటాం, 0 0 ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ యాడ్ చేసి ఇది ఎడిషన్ చేస్తున్నాం. ఇప్పుడు 1 1 1 0 1 0 1 1 0 1 0 అండ్ 1 0. ఇక్కడ మనకి క్యారీ అనేది 1 అనేది వచ్చింది, అవునా? సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్లో క్యారీ వస్తే ఏమని చెప్తున్నాము, కాంప్లిమెంట్ చేయాలి అంటున్నాం. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి కాంప్లిమెంట్ అంటే ఏంటి, 0 అవుతుంది. నెక్స్ట్ అక్యుములేటర్లోకి ఏమొస్తుంది, ఈ రిజల్ట్ అనేది అక్యుములేటర్లోకి స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంది అక్యుములేటర్లో, ఇక్కడ 1 ఉంది అండ్ ఈ వాల్యూ 3 ఈక్వలెంట్ అవుతుంది. అంటే అక్యుములేటర్లోకి ఇక్కడ 13 అనేది ఉంటుందన్నమాట. నార్మల్గా ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, దీనిలో మనకి 0 ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, పారిటీ, క్యారీ ఫ్లాగ్, యాక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అన్ని 5 ఫ్లాగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ M అంటున్నాం. SUB M అనే ఇన్స్ట్రక్షన్ చూద్దాం. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ మనకి, ద కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ హూస్ అడ్రస్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ది, ఎక్కడ చూపిస్తున్నారు, ఇన్ ది మెమరీ లొకేషన్ ఆర్ HL రిజిస్టర్ పేర్ or subtracted from the content of the accumulator and the result will be stored in the accumulator and finally the carry flag is complemented. Okay, so ఇప్పుడు ఇక్కడ 25 బిఫోర్ ఎగ్జిక్యూషన్ అక్యుములేటర్లోకి 25 అండ్ మెమరీ లొకేషన్లో వాల్యూ ఎంత ఉంది, 32 అని తీసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. అక్యుములేటర్లో ఉన్న కంటెంట్కి ఆల్రెడీ డైరెక్ట్గా రాసేసాను. ఇప్పుడు 32ని కూడా నేను కన్వర్ట్ చేసి చూస్తున్నాను. ఓకే, 32కి ఈక్వలెన్స్ రాస్తున్నాను. 0 0 1 1 0 0 1 0. దీన్ని కాంప్లిమెంట్ చేసినట్లయితే ఫస్ట్ 1's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, ఆ తర్వాత నేను దీన్ని 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసి చూస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఈక్వలెంట్ వచ్చినాయి అనమాట. సో దీనికి ఈక్వలెంట్స్ ఏంటి, ఇప్పుడు మనకి 1 1 0 0 వచ్చింది. ఈ ఈక్వలెంట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా వీటిని తీసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ వేసుకొని ఫస్ట్ మనం దీన్ని ఎడిషన్ చేసుకోవాలి. సో 1 1 1 0 1 0 1
1 1 1. సో మనకి ఈ కేసులో క్యారీ అనేది వచ్చింది. క్యారీ వచ్చిందంటే ద రిజల్ట్ ఈజ్ ఇన్ పాజిటివ్. కాబట్టి మనం ఇక్కడ ఇలాగా డైరెక్ట్గానే నోట్ చేసేసుకున్నాం. బట్ ఇక్కడ మనకి క్యారీ అనేది రాలేదు కదా. 2's కాంప్లిమెంట్లో క్యారీ రాలేదు అని అంటే వచ్చిన రిజల్ట్ అనేది నెగిటివ్ అయి ఉంటుంది. సో నెగిటివ్ అయింది అంటే డెఫినెట్గా మళ్ళీ ఆ వాల్యూని మనం ఏం చేయాలి, 1's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ క్యారీ ఫ్లాగ్ ఏమవుతుంది, కాంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ కదా, అందుకని కాంప్లిమెంట్ అనేది అవుతుంది అనమాట. సో దీన్ని నేను 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ 1స్లోకి కన్వర్ట్ చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ వాల్యూ ఇంటూ 2's కాంప్లిమెంట్. ఓకే. నౌ క్యారీ ఫ్లాగ్ ఏమని చెప్పాము, కాంప్లిమెంట్ అన్నాం. ఇక్కడ క్యారీ రాలేదు కాబట్టి ఏంటి, కాంప్లిమెంట్ అంటే 0 కదా, క్యారీ లేదు అంటే కాంప్లిమెంట్ అంటే 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అక్యుములేటర్లోకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే. అండ్ ఈ వాల్యూ ఈక్వలెంట్ ఏంటి, 8421 కదా, 8421 అంటే ఇది తప్ప మిగిలినవన్నీ యాడ్ అవుతున్నాయి. అంటే 12 + 1 13 ఈక్వలెంట్ ఎంత, హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ B అవుతుంది అనమాట. సో ఇది మనకి ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, SUI 8-bit డేటా అన్నాం. 8-bit డేటా అంటే ఏంటి, SUI అంటే సబ్స్ట్రాక్ట్ ఇమీడియట్ 8-bit డేటా ఫ్రమ్ ది అక్యుములేటర్ అనమాట. ఓకే. సబ్స్ట్రాక్ట్ ద 8-bit ఇమీడియట్ డేటా ఫ్రమ్ ది అక్యుములేటర్ అండ్ ద రిజల్ట్ స్టోర్స్ ఇన్ టు ది అక్యుములేటర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, SUI 12Hగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ నేను దీన్ని ఇప్పుడు ఫస్ట్ కన్వర్ట్ చేసి చూస్తున్నా. ఓకే. 22 అంటే ఎంత, 0 1 0 0 0 1 0. అండ్ 12కి ఈక్వలెంట్ M1 రాయొచ్చమ్మా. 12కి ఇక్కడ ఈక్వలెంట్స్ రాస్తున్నాను, 0 0 0 1 అండ్ 2 అంటే ఆల్రెడీ ఇక్కడ చేశాను కదా, మళ్ళీ చేయట్లేదు నేను. ఇక్కడ 12ని ఆల్రెడీ 2's కాంప్లిమెంట్లో చేశాను కాబట్టి ఆ వాల్యూ నేను ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను. 111 ఇది కదా, 111 0 111 వచ్చింది. సో 111 0 111 వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం. 0 1 0 1 0 1 0 1 1 0 1 0 1 0. ఇక్కడ 1 అనేది క్యారీ వచ్చింది కాబట్టి క్యారీ ఫ్లాగ్ అనేది కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి 1 ఉంటే ఇక్కడ 0 చేస్తున్నాము. అండ్ అక్యుములేటర్లోకి రిజల్ట్ ఎంత స్టోర్ అవుతుంది, 1 0 ఎంత వస్తుంది ఇక్కడ మనకి వాల్యూ అనేది 1 0 అనేది వస్తుందన్నమాట. ఓకే. సరే, నెక్స్ట్ది చూడండి, SBBRS అన్నాం. BB అంటే బారో, సబ్స్ట్రాక్ట్ అలాంగ్ విత్ బారో అనమాట. ఓకే. సో దీని మీనింగ్ చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి దీని మీనింగ్. ద content of the source registers or subtracted content of the source registers or subtracted from the content of the accumulator. ఏమంటున్నాము ఇక్కడ మనము, subtract of the source register or subtract from the content of the accumulator along with the borrow. అంటే సోర్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లో ఉన్న కంటెంట్తోని సబ్స్ట్రాక్ట్ చేయమంటున్నాం. అలాంగ్ విత్ ఏమంటున్నాము, బారోతో సహా చేయమని చెప్తున్నాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, SBB అంటే అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ బీలోది అండ్ క్యారీ ఫ్లాగ్. క్యారీ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి బారో అయినా క్యారీ అన్నా ఒకే విధంగా రిప్రజెంట్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్లో కూడా క్యారీ అనేది చెప్తాము, బట్ మనకి తెలిసిన నార్మల్ లాంగ్వేజ్ బారో కాబట్టి అలాగా కూడా మనం రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ నేను ఆల్రెడీ బిఫోర్ ఎగ్జిక్యూషన్ అక్యుములేటర్ వాల్యూ 25 కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి మనకి B అంటే ఇక్కడ మనకి B అనే రిజిస్టర్ సోర్స్ రిజిస్టర్. CF అనేది ఏంటి ఇక్కడ మనకి క్యారీ అంటే బారో అని అర్థం. సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది కాబట్టి ఈ 13ని మనం ముందు 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. అంటే ఏమొస్తుంది, 000 1కి ఈక్వలెంట్ 3కి ఈక్వలెంట్ 0011 వస్తుంది. దీన్ని నేను ఫస్ట్ 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేయాలంటే 1స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. అండ్ 1ని యాడ్ చేస్తే ఇది 2's కాంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఈ వాల్యూని ఇక్కడ యాడ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు 13కి 2's కాంప్లిమెంట్ ఏమొస్తుంది, 111 01101 వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. 25కి యాడ్ చేసుకుంటే 1 0 1 1 0 1 0 1 1 0 1 0 1 0 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్యారీ ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రిజల్ట్ చూడండి, ఇక్కడ మనకి క్యారీ వచ్చింది కదా. సో రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి, ఇది 1 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది,
2 అవుతుంది. అంటే మనకి టోటల్గా అక్యుములేటర్లోకి ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ద అక్యుములేటర్ వాల్యూ విల్ బి 1 and 2 అవుతుంది అనమాట. ఓకే, 1 and 2. అండ్ క్యారీ ఫ్లాగ్ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ క్యారీ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి కాంప్లిమెంట్ అవ్వాలి కాబట్టి 0 అవుతుంది అనమాట. ఓకే, అట్లాగే సేమ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. SBBM అంటున్నాం అంటే ఏంటి, ఇక్కడ మనకి ద కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఆర్ HL రిజిస్టర్ పేర్ అని చెప్తామన్నమాట. ఈ రెండిట్లో ఏది చెప్పినా పర్వాలేదు. ద కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది అక్యుములేటర్ అలాంగ్ విత్ ది బారో అని చెప్పాలి, అలాంగ్ విత్ ద బారో అండ్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ది అక్యుములేటర్. అది ఇక్కడ రాయలేదు, అక్యుములేటర్. ఓకే, సో దీనికి కూడా సేమ్ పైన తీసుకున్న ఎగ్జాంపుల్సే తీసుకున్నాం. అక్యుములేటర్లోకి 25 తీసుకున్నాము అండ్ బి రిజిస్టర్లోకి 12, క్యారీలో బారో వచ్చేసరికి 1. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాం, దాన్ని 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసాము. 2's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసి ఇక్కడ రెండింటిని యాడ్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఇది వస్తుందన్నమాట, 12 వచ్చింది. అండ్ ఇది క్యారీ 1 ఉంది కాబట్టి కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి 0 అవుతుందన్నమాట. నెక్స్ట్ SBI 8-bit డేటా అంటే సబ్స్ట్రాక్ట్ ఏమని చెప్తున్నాం ఇక్కడ, సబ్స్ట్రాక్ట్ ద 8-bit data, immediate 8-bit data from the accumulator along with the borrow and result will be stored into the accumulator. ఓకే, దీనికి కూడా ఎగ్జాంపుల్ నేను సేమ్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. SBI 12H అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇమీడియట్ డేటా ఎంత వస్తుంది, 12 తీసుకుంటున్నాము. క్యారీ ఫ్లాగ్ 1 అని తీసుకుంటున్నాను. అండ్ B అనే రిజిస్టర్లో, సారీ ఇది B చెప్పకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇది నేను డైరెక్ట్గా ఇమీడియట్ డేటాని తీసుకుంటున్నాను 12 అనేది. అండ్ క్యారీ ఫ్లాగ్ అంటే బారో వచ్చేసరికి 1 అని తీసుకుంటున్నాము. అండ్ అక్యుములేటర్లో పైన తీసుకున్న ఎగ్జాంపుల్సే తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఈ 25ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ 12 + 1 13 అవుతుంది. ఆ 13ని ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం కదా, దాన్ని ఇక్కడ మనం 2's కాంప్లిమెంట్ చేసింది ఇక్కడ వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చే రిజల్ట్ మళ్ళీ సేమ్ అదే వస్తుంది. సో ఇక్కడ మనకి క్యారీ వచ్చింది కాబట్టి కాంప్లిమెంట్ చేసాం క్యారీ ఫ్లాగ్ అనేది, సో 0 అవుతుంది. అండ్ ఇక్కడ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ 12 వస్తుంది. ఆ 12 అనే రిజల్ట్ అక్యుములేటర్లోకి ఈ విధంగా స్టోర్ చేసుకుంటాం. ఇవి సబ్స్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.